డాక్టర్ లోకేష్ ఎవరైతే అమెరికాలో డాక్టర్ లైసెన్స్ సస్పెండ్ అయినటువంటి వ్యక్తి, తను డాక్టర్గానే ప్రస్తుతం ఉన్నారు, చలామణి అవుతున్నారు. తాజాగా ఈయన వ్యవహారంలో ఒక కొత్త ట్విస్ట్ ఏంటంటే, ఎన్ఆర్ఐ డాక్టర్ ఉయ్యూరు లోకేష్ని కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులు ఆదివారం మరోసారి అదుపులో తీసుకున్నారు. నిషేధిత శాటిలైట్ ఫోన్తో ఎయిర్పోర్ట్లో ప్రవేశించిన ఆయన్ని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. సీఎం జగన్ విదేశీ పర్యటన అడ్డుకునేందుకు కుట్ర పన్నిన లోకేష్ మీద పోలీసులు శనివారం కేసు నమోదు చేయడం తెలిసిందే. తాజాగా ఢిల్లీ వెళ్లేందుకు లోకేష్ మరోసారి విమానాశ్రయానికి వచ్చారు. ఆయన వద్ద శాటిలైట్ ఫోన్ ఉన్నట్టు భద్రతా తనిఖీలో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్పీఎఫ్ సిబ్బంది గుర్తించారు. దేశంలో నిషేధించిన శాటిలైట్ ఫోన్ని వినియోగించడంతో అదుపులోకి తీసుకున్నారు. తన వద్ద అనుమతులు ఉన్నట్టు తొలుతూ బుకాయించిన లోకేష్ తర్వాత తెల్లమొహం వేశారు. లోకేష్ను అదుపులోకి తీసుకుని సీజ్ చేసిన శాటిలైట్ ఫోన్ని గన్నవరం పోలీసులకు అప్పగించారు. విదేశాలకు వెళ్లకుండా సీఎం జగన్ అడ్డుకోవాలంటూ ఉయ్యూరు లోకేష్ పేరుతో టీడీపీకి చెందిన పలు వాట్సాప్ గ్రూపుల్లో సందేశాలు ప్రత్యక్షమయ్యాయి. దీంతో పోలీసులు అప్రమత్తమై ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ టెర్మినల్ దగ్గర సంచరిస్తున్న ఉయ్యూరు లోకేష్ను అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎయిర్పోర్టుకు రావడానికి గంట ముందు ఈ ఘటన జరిగింది. టీడీపీ నేతలు ఎల్లో మీడియా ఈ కుట్రను దాచిపెట్టి సీఎం సెక్యూరిటీ వింగ్ పోలీసుల మీద బురజలేందుకు ప్రయత్నించిందంటూ సాక్షి వార్త రాసుకొచ్చింది. ఎన్ఆర్ఐ డాక్టర్ ఉయ్యూరు లోకేష్ విషయంలో చట్ట ప్రకారం వ్యవహరించామని మరోవైపు సీఐ కృష్ణా జిల్లా గన్నవరం సీఐ వరప్రసాద్ ఆదివారం ప్రకటనలో స్పష్టం చేశారు. సీఎం కాన్వాయ్ని అడ్డుకోవాలని కొందరు ప్రయత్నిస్తున్నట్టు తమకు అందిన సమాచారం మేరకు ఎయిర్పోర్ట్లో తనిఖీలు చేపట్టామన్నారు. విచారణ సమయంలో ఉయ్యూరు లోకేష్ చేతిలో నొప్పని చెప్పడంతో మంచినీరు అల్పాహారం అందించగా నిరాకరించినట్టు చెప్పారు. ఆయన కోరినట్టుగా విజయవాడలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించామన్నారు. ఆయన పోలీసులు కొట్టినట్టు కొన్ని మీడియాలో వచ్చిన కథనాల్లో నిజం లేదని చెప్పారు.